హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ పీజీ మెడికల్ అడ్మిషన్ కోసం స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్కి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే కన్వీనర్ కోటాకి అలాగే మేనేజ్మెంట్ కోటాకి రెండింటికి కూడా సైమల్టేనియస్ గా ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. సో ఎవరైతే ఈ రెండు నోటిఫికేషన్స్ కి అప్లై చేసుకున్నారో లేక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో అంటే ఆల్రెడీ అప్లై చేసుకొని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈ నోటిఫికేషన్స్ ఒకసారి చూసి ఇన్ టైంలో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు వీళ్ళిచ్చినటువంటి ప్రతి ఒక్క రూల్ ను కూడా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుని అప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇది కన్వీనర్ కోటాకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్ అండ్ టైం ఇచ్చారు. మార్చి 11వ తారీఖు ఉదయం 7 గంటల నుండి మార్చి 13వ తారీఖు మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే అవకాశం ఉంది. అయితే ఈ కన్వీనర్ కోటాలో స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకునే స్టూడెంట్స్ ఖచ్చితంగా 50,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేసి మాత్రమే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు పేమెంట్ చేస్తేనే అప్పుడే మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఈ అమౌంట్ పే చేయాలి అన్నా మీరు మీ లాగిన్ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్ లో అక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పేమెంట్ గురించి లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఆ అమౌంట్ పే చేసి ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. క్లియర్? అయితే ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రీఫండబుల్ అమౌంట్. ఎప్పుడు రీఫండ్ అవుతుంది అంటే అసలు సీట్ రాకపోయినా రీఫండ్ అవుతుంది, లేదా సీటు వచ్చి జాయిన్ అయినా కూడా అమౌంట్ రీఫండ్ అవుతుంది. ఒకవేళ సీటు వచ్చి జాయిన్ అవ్వకపోతే మాత్రం అప్పుడు ఈ అమౌంట్ మీకు రీఫండ్ చేయబడదు. దానితో పాటుగా 1 సంవత్సరం పాటు నీట్ పీజీ కౌన్సిలింగ్ లో అంటే కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి ఏపీ స్టేట్ వరకు మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం లేకుండా డీబార్ చేయబడతారు. అంతేకాదు కన్వీనర్ కోటాకి వేరుగా మేనేజ్మెంట్ కోటాకి సపరేట్ గా మీరు అప్లికేషన్స్ పెట్టుకుని ఉంటే మీరు రెండింటిలో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది. కాకపోతే మీకు ముందు కన్వీనర్ కోటా రిలీజ్ అయితే అక్కడ సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మేనేజ్మెంట్ కోటాలో మీకు సీట్ అలాట్మెంట్ వాళ్లే ఇవ్వకుండా స్టాప్ చేస్తారు. కాబట్టి రెండింట్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఒకవేళ మీరు ఆల్రెడీ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్స్ కూడా పే చేసి ఉంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు మీరు అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ హైలైట్ అవుతుంది స్క్రీన్ మీద. దాన్ని చదివి అప్పుడు మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఒకవేళ సీటు వచ్చి జాయిన్ అవ్వకపోతే మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఫోర్ఫిట్ అవుతుంది. దానితో పాటు 1 సంవత్సరం పాటు మీరు నీట్ పీజీ కౌన్సిలింగ్ లో కన్వీనర్ కోటాకి అలాగే మేనేజ్మెంట్ కోటాకి రెండింటికి కూడా డీబార్ చేయబడతారు అని ఇక్కడ క్లియర్ గా ఇస్తూ ఉన్నారు. అంతేకాదు ఇప్పుడు మనకి ఈ రౌండ్ కి అవైలబుల్ గా ఉన్న సీట్స్ అన్ని కూడా అన్రిజర్వ్డ్ ఓపెన్ జనరల్ సీట్స్ మాత్రమే. ఎటువంటి రిజర్వేషన్ కూడా అప్లై చెయ్యరు. ఓకే, అంతేకాదండి ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ అంటున్నారు. అంటే ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ అనేది ఇక్కడ క్లియర్ గా కండిషన్స్ ఇచ్చారు. మీకు ఇంతకు ముందు ఏ రౌండ్ లోనైనా సరే సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో జాయిన్ అయి ఉన్న ఆ స్టూడెంట్స్ ఇప్పుడు ఈ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. అలాగే మీకు ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో కానీ లేదా ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా సరే ఇప్పటి వరకు ఎక్కడైనా సీటు వచ్చి జాయిన్ అయితే అప్పుడు కూడా మీరు ఇక్కడ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. అలాగే ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ రిజల్ట్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి అక్కడ ఎవరికైనా సీట్ అలాట్మెంట్ కానీ వస్తే ఆ స్టూడెంట్స్ జాయిన్ అయినా కాకపోయినా సరే ఏపీ స్టేట్ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో మాత్రం పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏపీ స్టేట్ లో మాపప్ రౌండ్ ఆ తర్వాత జరిగిన స్ట్రే వేకెన్సీ రౌండ్ లో కూడా అది కన్వీనర్ కోట అవ్వచ్చు లేదా మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు, ఈ రెండింటిలో కానీ మీకు ఒకవేళ సీట్ అలాట్మెంట్ వచ్చి మీరు జాయిన్ అయినా కాకపోయినా కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. అలాగే నెక్స్ట్ కేసు వచ్చేసి ఇప్పుడు ఒకవేళ ఈ కన్వీనర్ కోట స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో కానీ మీరు పార్టిసిపేట్ చేసి సీట్ అలాట్మెంట్ కానీ వస్తే మేనేజ్మెంట్ కోట స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా సరే అక్కడ సీట్ అలాట్మెంట్ అయితే మీకు ఇవ్వరు అని చెప్తున్నారు. కండిషన్స్ అన్ని చదువుకొని దాని ప్రకారంగా మీరు పార్టిసిపేట్ చేయండి. అంతేకాదు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మీరు ఖచ్చితంగా జాయిన్ అవుతాను అనుకుంటేనే అవి మాత్రమే పెట్టుకోండి. అంతేగాని అనవసరంగా అన్ని పెట్టుకొని వచ్చిన తర్వాత జాయిన్ అవ్వకపోతే మాత్రం మీకు 1 ఇయర్ డీబార్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాదు ఇక్కడ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్కి ఎక్కడెక్కడ సీట్స్ ఖాళీగా ఉన్నాయి అంటే వేకెన్సీ ఉంది అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ అన్ని కూడా నాన్ క్లినికల్ కోర్సెస్ ఏనండి. కాబట్టి ఒకవేళ మీలో ఎవరికైనా నాన్ క్లినికల్ కోర్సెస్ లో కూడా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలి అని 68 సీట్స్ ఉన్నాయి టోటల్ గా. ఇక్కడ
ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అని ఉంది. ఈ మెరిట్ లిస్ట్ లో మీ పేరు ఉంటేనే అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అని గ్రహించి దాని ప్రకారంగా మీరు పార్టిసిపేట్ చేయండి. అలాగే మేనేజ్మెంట్ కోటాకు కూడా ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు. చూసుకొని ఈ లిస్ట్ లో ఉన్న స్టూడెంట్స్ మాత్రమే ఇప్పుడు ఈ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేయాలి. అలాగే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. సేమ్ రూల్స్ అండి, అన్ని కూడా దాదాపుగా అన్ని అంటే డేట్ అండ్ టైం కూడా సేమ్. కాకపోతే ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 3 లక్షల రూపాయలు పే చేయాలి. ఇది ఒక్కటే తేడా, మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకటే ఉంటాయి. అలాగే ఇక్కడ ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ అనేది మళ్ళీ కండిషన్స్ ఇచ్చారు. సేమ్ కన్వీనర్ కోటాలో ఏ పాయింట్స్ అయితే ఇచ్చారో అవే ఇక్కడ రిపీట్ అవుతాయి, గుర్తుంచుకోండి. వేకెన్సీ సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. S1 అంటే బి కేటగిరీ సీట్స్, S2 అంటే NRA కేటగిరీ సీట్స్, S3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా సీట్స్. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మనకి నాన్ క్లినికల్ సీట్స్ ఉన్నాయి. ఈఎన్టీ ఇట్లా కొన్ని మాత్రమే క్లినికల్ సీట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి చూసుకొని మీరు ఎక్కడ ఏ కోర్సులో అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో జాగ్రత్తగా అప్లై చేసుకోండి. టోటల్ గా బి కేటగిరీకి 45 సీట్స్ ఉన్నాయి, NRA కేటగిరీ 16 సీట్స్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషనల్ కోటాకి 3 సీట్స్, టోటల్ గా 64 సీట్స్ ఉన్నాయి. మీరు అఫీషియల్ వెబ్సైట్ లో PDF ను డౌన్లోడ్ చేసుకొని చూసుకొని జాగ్రత్తగా ఖచ్చితంగా నేను సీటు వస్తే జాయిన్ అవుతాను అనుకునేటువంటి కాలేజీ కోర్స్ మాత్రమే పెట్టుకోండి. అనవసరంగా అన్నీ పెట్టుకొని ఇబ్బంది పడద్దు. ఓకే, సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.